Good morning, students. In this video, we are discussing about exercise 3, chapter 6, geometry, 5th class. నుంచి చెప్పుకుంటున్నాము. Before that, we are discussing about open and closed figures. ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫిగర్స్ ఈజ్ వెరీ ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ క్యాట్ ఉన్నది, క్యాట్ ర్యాట్ని పట్టుకోవాలి. ఈ డయాగ్రామ్ ఎలా ఉన్నది? క్లోజ్ అయిపోయి ఉన్నది. క్యాట్ పట్టుకోగలదా? నో వే. సో దిస్ ఈజ్ క్లోజ్డ్ ఫిగర్. దిస్ ఈజ్ ఓపెన్ ఫిగర్. ర్యాట్ ఎంత ట్రై చేసినా ర్యాట్ దొరికేస్తుంది ఇక్కడ క్యాట్కి. సో దిస్ ఈజ్ ఓపెన్. హియర్ ఆల్సో ఓపెన్ ఫిగర్. ఇక్కడ ఓపెన్ ఉన్నది కాబట్టి ఇది ఓపెన్ ఫిగర్ అవుతుంది. హియర్ క్లోజ్డ్ ఫిగర్. ఇలా ఓపెన్ డయాగ్రామ్ ఉన్న దాన్ని ఓపెన్ డయాగ్రామ్స్ అంటారు, ఇక్కడ క్లోజ్డ్. నెక్స్ట్ ఇలా ఉన్న వాటిని ఏమంటారంటే ది ఫిగర్స్ విచ్ ఆర్ నాట్ క్లోజ్డ్ బై లైన్ సెగ్మెంట్స్ ఆర్ కర్వ్స్ ఆర్ కాల్డ్ ఓపెన్ ఫిగర్స్. ది ఫిగర్స్ విచ్ ఆర్ క్లోజ్డ్ బై లైన్ సెగ్మెంట్స్ ఆర్ కర్వ్డ్ ఆర్ కాల్డ్ క్లోజ్డ్ ఫిగర్స్. నెక్స్ట్ మీరు చూద్దాం. ఇక్కడ చూస్తే చూడండి ఎగ్జాంపుల్. ఇలా ఉన్నాయి క్లోజ్డ్ ఫిగర్స్, ఇలా ఉన్నాయి ఓపెన్ ఫిగర్స్. డూ దిస్ ఉన్నది. బిఫోర్ దట్ ఈ డూ దిస్ ఏంటో చూద్దాం. అబ్జర్వ్ ది ఫిగర్ గివెన్ బిలో, రైట్ ఓ అండర్ ది ఓపెన్ ఫిగర్. ఓపెన్ ఫిగర్కి ఓ అంట. నెక్స్ట్ సి ఫర్ క్లోజ్డ్ ఫిగర్. దిస్ ఈజ్ క్లోజ్డ్. క్లోజ్డ్కి ఏంటి? ఇది కాబట్టి సి. క్లోజ్డ్ ముందు చూద్దాం. దిస్ ఈజ్ సి. దిస్ ఈజ్ ఆల్సో సి. హియర్ ఆల్సో క్లోజ్ డయాగ్రామ్ ఒకటి. ఈ ఓపెన్ కాబట్టి ఓ ఓ ఓ అయిపోయిందా. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ 2 వచ్చేటప్పటికి ఈ డయాగ్రామ్ చూడండి. ఏబిసిడి అనే డయాగ్రామ్ ఉంది. ఇది క్లోజ్డ్ డయాగ్రామ్. ఏబి, ఈ ఏబి ఈక్వల్ టు సిడి. సిడి అనే సిగ్మెంట్ ఉన్నది. నెక్స్ట్ బీసీ. బీసీ దేనికి ఈక్వల్? బీసీ ఈక్వల్ టు ఏడి. ఏడికి ఈక్వల్. మళ్ళీ సిడి. సిడి అనేది దేనికి ఈక్వల్? ఏబికి ఈక్వల్. డిఏ. డిఏ దేనికి ఈక్వల్? సిబికి ఈక్వల్. మీకు అర్థమైందా? ఫైండ్ ది లెన్స్. ఏబి, బీసీ, సిడి, డిఏ లెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ లెన్స్లను ఏబికి సిడికి సేమ్ లెన్స్ వస్తాయి, బీసీకి డిఏకి సేమ్ లెన్స్ వస్తాయి. అబ్జర్వ్ ది లెన్స్ ఏబి అండ్ సిడి. ఏబి అండ్ సిడి ఏంటి? ఈక్వల్గా వస్తాయి. ఎందుకంటే ఎదురుగా ఉన్నది చూసారా, ఈ రెండు ఈక్వల్గానే ఉన్నాయి కదా. సో అబ్జర్వ్ ది లెన్స్ బీసీ అండ్ డిఏ. బీసీ అండ్ డిఏ కూడా ఈక్వల్ లెన్స్ వస్తాయి, ఈక్వల్. మెజర్ ది యాంగిల్స్. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. ఈ యాంగిల్స్ ఎలా ఉంటాయి? 90 degrees. బిఫోర్ వీడియోలో మనం చెప్పుకున్నాం. వాట్ యు అబ్జర్వ్? ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసామంటే మనం ది క్లోజ్డ్ ఫిగర్ విత్ ది ఈక్వల్ ఆపోజిట్ సైడ్స్. ఏబికి ఆపోజిట్ సైడ్ సిడి, డిఏకి ఆపోజిట్ సైడ్ బీసీ, ఈ అండ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్స్ అండ్ 4 రైట్ యాంగిల్స్. అన్ని యాంగిల్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ యాంగిల్స్ అన్నీ రైట్ యాంగిల్స్. బిఫోర్ వీడియోలో మనం చెప్పుకున్నాం రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఇలా ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్. ఇలా ఉన్నదాన్ని ఏమంటారు? రెక్టాంగిల్ అంటారు. ఇక్కడ చూడండి ఇంకోటి యాక్టివిటీ 3లో ఎంఎస్. ఎంఎస్ ఆపోజిట్ సైడ్ ఈజ్ యుడి. ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు యుడి. ఎస్డి ఆపోజిట్ సైడ్ ఎంయు. డియు. డియు ఆపోజిట్ సైడ్ ఎస్ఎం. యుఎం. యుఎం ఆపోజిట్ సైడ్ డిఎస్. ఫైండ్ ది లెన్స్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ది అబవ్ ఫిగర్. ఈ దీంట్లో ఆల్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. ఎందుకు అంటే ఆల్ సైడ్స్ ఈక్వలే. మీరు మామూలుగా మెజర్ చేసినా కూడా. ఫైండ్ ది ఆల్ యాంగిల్స్ ఇన్ ద ఫిగర్ 90 degrees. వాట్ యు అబ్జర్వ్? ది క్లోజ్డ్ ఫిగర్ విత్ 4 ఈక్వల్ సైడ్స్ అండ్ 4 రైట్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ స్క్వేర్. 4 ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, 4 రైట్ యాంగిల్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారు? స్క్వేర్ అంటారు. యాక్టివిటీ 4 చూద్దాం. ఇక్కడ చూడండి మీకు బాగా తెలుసు. ఇక్కడ 3 సైడ్స్ వచ్చినాయి, ఎంజి, ఎంఎన్, జిఎన్. ఇలా 3 సైడ్స్ ఉంటే కనుక దిస్ ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్. ఇలా ఉంటే ట్రయాంగిల్ అంటారు. ది క్లోజ్డ్ ఫిగర్ విత్ 3 సైడ్స్ ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్. ఇట్ హ్యాస్ 3 యాంగిల్స్. ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది. ఇలా ఉంటే దీన్ని ఏమంటారు?
3 యాంగిల్స్ ఆర్ కాల్డ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఏర్పడతాయి. మనకి ఎక్సర్సైజ్ 3 వచ్చింది. ఎక్సర్సైజ్ 3 చూసేద్దాం. స్టేట్ వాట్ ఫిగర్స్ ఆర్ ఓపెన్ అండ్ విచ్ ఆర్ క్లోజ్డ్. ఇది దీంట్లో దిస్ ఈజ్ క్లోజ్డ్. ఏంటిది? క్లోజ్డ్. దిస్ ఈజ్ ఓపెన్ ఫిగర్. దిస్ ఈజ్ ఓపెన్ ఫిగర్. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఉన్నది. స్టార్. దిస్ ఈజ్ క్లోజ్డ్. దిస్ ఈజ్ ఆల్సో ట్రయాంగిల్. బిఫోర్ దట్ మనం చెప్పుకున్నాం కదా. దిస్ ఈజ్ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో క్లోజ్డ్. ఓకే. డ్రా 3 సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ బై యూజింగ్ స్ట్రైట్ లైన్స్. యాక్చువల్గా 3 సింపుల్ అంటే ఇదొకటి, ఇది క్లోజ్డే, ఇది క్లోజ్డే, ఇది క్లోజ్డే. ఇలా మీరు డ్రా చేయొచ్చు. మీ టెక్స్ట్ బుక్లో కానీ మీ నోట్బుక్లో కానీ డ్రా చేయండి. ఈ 3 సింపుల్ క్లోజ్డ్ 2 డ్రా చేశాను, రిమైనింగ్ మీరు డ్రా చేయండి. ఇంకొకటి ఉన్నది. డ్రా 3 సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ బై యూజింగ్ బోత్ స్ట్రైట్ లైన్స్ అండ్ కర్వ్డ్ లైన్స్. కర్వ్డ్ లైన్స్తో కానీ స్ట్రైట్ లైన్స్తో కానీ మీరు 3 సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ డ్రా చేయండి అన్నారు. ఇది కర్వ్డ్. నెక్స్ట్ ఇలా ఉన్నా కూడా కర్వ్డే అవుతుంది. నెక్స్ట్ చూసారా, స్ట్రైట్ లైన్స్, కర్వ్డ్ లైన్, క్లోజ్డ్. వాట్ ఈజ్ అన్ యాంగిల్ ఇన్ ఏ రెక్టాంగిల్? బిఫోర్ దట్ మనం చెప్పుకున్నాం. రెక్టాంగిల్లో యాంగిల్ ఏంటి? 90 degrees. స్క్వేర్ ఈజ్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ రెక్టాంగిల్. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్స్? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్లో మనం ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పుకున్నాం. ఆల్ సైడ్స్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ స్క్వేర్. స్క్వేర్లో అన్ని ఇన్ స్క్వేర్. అండ్ యాంగిల్ ఈజ్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. వై దెర్ ఆర్ 4 యాంగిల్స్ ఇన్ ఏ రెక్టాంగిల్? బికాస్ దిస్ ఈజ్ క్లోజ్డ్ డయాగ్రామ్ కాబట్టి 4 యాంగిల్స్ ఏర్పడ్డాయి. వాట్ ఆర్ అండ్ 4 రైట్ యాంగిల్స్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్? రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. ఈ 2 ప్రాపర్టీస్. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఏ స్క్వేర్ షేప్. స్క్వేర్ షేప్లో ఉండే ఏంటంటే బాక్స్ ఉంటుంది. నెక్స్ట్ డైస్, ఫేస్ ఆఫ్ డైస్ ఉంటుంది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు రాయండి. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 3 అయిపోయింది. దీంతో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4 చెప్పుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.